ఫినాన్షియల్ సర్వీస్ లో ప్రాబ్లం వచ్చిందా లేదా కంప్లైంట్ చేసినా రెస్పాన్స్ రాలేదా? ఇన్వెస్టార్ గా మీ గ్రీవియన్స్ ఎలా రిజాల్వ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫినాన్షియల్ లైఫ్ లో ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్రోకర్స్ లాంటి ప్రొడక్ట్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ తో డీల్ చేస్తారు. కొన్ని సందర్భాలలో ఇన్వెస్టర్స్ కి గ్రీవెన్సెస్ లేదా కంప్లైంట్స్ రావచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ కోసం రెగ్యులేషన్స్ గ్రీవియన్స్ రీడ్రెసల్ మెకానిజమ్స్ ప్రొవైడ్ చేస్తాయి. గ్రీవియన్స్ అంటే ఇన్వెస్టర్ కి ఫినాన్షియల్ ప్రొడక్ట్ లేదా సర్వీస్ తో సంబంధం ఉన్న కంప్లైంట్ లేదా ప్రాబ్లం. రీడ్రెసల్ అంటే ఆ కంప్లైంట్ ని ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం. సింపుల్ గా చెప్పాలి అంటే గ్రీవియన్స్ అంటే ప్రాబ్లం, రీడ్రెసల్ అంటే ఆ ప్రాబ్లం కి సొల్యూషన్, మెకానిజం అంటే ఒక ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఫాలో అయ్యే ప్రాసెస్ లేదా సిస్టమ్. సింపుల్ గా చెప్పాలి అంటే ఇన్వెస్టర్ గ్రీవియన్స్ రీడ్రెసల్ మెకానిజం అంటే ఇన్వెస్టర్ కంప్లైంట్స్ ని రిసీవ్ చేసి రివ్యూ చేసి రిజాల్వ్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్. ఇన్వెస్టర్ గ్రీవియన్స్ అంటే ఫినాన్షియల్ ప్రోడక్ట్ లేదా సర్వీస్ కి సంబంధించిన కంప్లైంట్. ఈ కంప్లైంట్ వివిధ రీజన్స్ వల్ల రావచ్చు. ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకపోవడం, ఫినాన్షియల్ అడ్వైస్ సరిగ్గా లేకపోవడం లేదా మిస్లీడింగ్ గా ఉండడం, ఫీజ్, ఎక్స్పెన్సెస్ లేదా పెనాల్టీస్ ని ఏ పేరుతో అయినా ఎక్స్ట్రాగా చార్జ్ చేయడం, ఫినాన్షియల్ ప్రోడక్ట్ కి సంబంధించిన సర్వీస్ రిక్వెస్ట్ ని డిలే చేయడం లేదా కంప్లీట్లీ అన్అటెండెడ్ గా వదిలేయడం. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఇన్వెస్టర్ గ్రీవియన్సెస్ గా కన్సిడర్ చేస్తారు. ఇన్వెస్టర్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఫస్ట్ కన్సర్న్ ప్రోడక్ట్ లేదా సర్వీస్ ప్రొవైడర్ ని అప్రోచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్, ఇన్సూరెన్స్ కంపెనీ, మ్యూచువల్ ఫండ్ హౌస్, స్టాక్ బ్రోకర్. చాలా కేసెస్ లో గ్రీవియన్స్ ఈ స్టేజ్ లోనే రిజాల్వ్ అవ్వచ్చు. కానీ కంప్లైంట్ సాటిస్ఫాక్టరీగా రిజాల్వ్ కాకపోతే ఇన్వెస్టర్ నెక్స్ట్ లెవెల్ కి ఎస్కలేట్ చేయొచ్చు. ఆయా ఇండస్ట్రీ రెగ్యులేటర్ ని అప్రోచ్ చేయొచ్చు. వారు కంప్లైంట్ ని రివ్యూ చేసి అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ఇన్వెస్టర్ గ్రీవియన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ సర్వీస్ ప్రొవైడర్ ని కాంటాక్ట్ చేయాలి. ఇష్యూ